ఓలే ఓలే గుంటా నీ అయ్య కాడ ఉంటా నీ అమ్మ కాడ తింటా నీ ఒళ్ళోకొచ్చి పంట ఓలే ఓలే గుంటా నీ అయ్య కాడ ఉంటా నీ అమ్మ కాడ తింటా నీ ఒళ్ళోకొచ్చి పంట. Hi, hello, good evening. Welcome to South India's biggest dance reality show, D20. This is my brand. Powered by Kohler. ఈ వారం ఎపిసోడ్ గురించి 3 ముక్కల్లో చెప్పాలి అంటే డి స్టేజ్ దద్దరిల్లితే ఎలా ఉంటుందో చూస్తారా, ఒక్కో పర్ఫార్మెన్స్ కి గూస్ బంప్స్ వస్తే ఎలా ఉంటుందో చూస్తారా, కాళ్ళు కదిపితే పూనకాలేరా చూస్తారా. అలాంటి ఒక పవర్ ప్యాక్డ్ ఎపిసోడ్ రెడీగా ఉంది. మరి దాన్ని జడ్జ్ చేయడానికి మా పవర్ఫుల్ జడ్జెస్ కూడా సిద్ధంగా ఉన్నారు. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ది స్టైలిష్ కొరియోగ్రాఫర్ విజయ్ బెనీ మాస్టర్ along with the talented and gorgeous Regina Cassandra. ఇలాంటి పవర్ఫుల్ ఎపిసోడ్ లో పవర్లెస్ గా ఉండేటువంటి మా హైపర్ ఆది అండ్ దీపికాని కూడా ఇన్వైట్ చేసేద్దాం. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ a beautiful team leaders. ఏంటి ఏమైంది, ఏంటి ఇలా పరిగెత్తుకుంటూ వచ్చారు, ఏంటి ఎమర్జెన్సీ? ఎవరైనా కొడుతున్నారా అన్న ఏదో పని చేశారు? అలాంటి ఏం లేదు. D20 చూస్తున్నావు కదా, పర్ఫార్మెన్స్ ఎలా ఉంటున్నాయి? అదిరిపోతున్నాయి. కామెడీలు వద్దు, పర్ఫార్మెన్స్ 9:30 అయిపోయింది. ఓకే ఓకే బాయ్. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ D20. ఈ వారం D20 లో లెట్స్ బిగిన్ రౌండ్ నెంబర్ 1. అండ్ రౌండ్ నెంబర్ 1 ని బిగిన్ చేయడానికి ఐ రిక్వెస్ట్ సుష్మిత ఆన్ టు ది స్టేజ్. సో సుష్మిత, ఈ రౌండ్ లో నువ్వు సూపర్ 6 లో ఏ కంటెస్టెంట్ ని ఛాలెంజ్ చేయబోతున్నావు? జతిన్. రౌండ్ 1 సుష్మిత వర్సెస్ జతిన్. సూపర్ 6 లో ఉన్నటువంటి జతిన్, నువ్వు స్టార్ట్ చేస్తావా ఈ రౌండ్? అమ్మాయికి ఛాన్స్ ఇస్తావా? నేనే స్టార్ట్ చేస్తాను. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ జతిన్. ఇప్పుడు నువ్వు కార్డ్స్ ప్లే చేయడానికి వెళ్తున్న వ్యక్తులు సామాన్యులు కారు. వాళ్ళు చాలా పెద్ద స్కామర్స్. వాళ్ళతో కాస్త జాగ్రత్తగా కార్డ్స్ ప్లే చేయించు. Let the games begin.
జడ్జెస్ దక్షిత ఇంకా మన మెన్ ఇన్ బ్లాక్ ఈ ట్రయో చేసినటువంటి డోప్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? బిగిన్ విత్ యు విజయ్ మాస్టర్. ముగ్గురు ఒక ట్రయో చేశారు. నాకు ఆ ట్రయో చాలా 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 బాగా నచ్చింది. స్పెషల్లీ జతిన్, వాట్ ఎ స్టైల్ జతిన్. నువ్వు చేస్తుంటే బీజిఎం అంత స్పీడ్ గా అసలు ఎలా చేస్తున్నావు? నీ లెగ్, నీ ఫుట్ వర్క్ మాత్రం ఎక్స్ట్రాడినరీ జతిన్, ఎక్స్ట్రాడినరీ. నాకు ఇందులో కొన్ని వావ్ మూమెంట్స్ అనిపించాయి. స్పెషల్లీ స్టార్టింగ్ లో జస్ట్ 2 cards తో చేసిన ఒక చిన్న మూవ్, సటిల్ మూవ్, దట్ వాస్ గ్రేట్. దెన్ సిగరెట్ ఒక్కొక్కరు పాస్ చేసుకుని లాస్ట్ లో లెగ్ తో దాన్ని ఆఫ్ చేయడం, అదొకటి చాలా బాగా నచ్చింది. అండ్ ఎవ్రీ బీజియం అదిరిపోయింది అది మాత్రం అసలు. అండ్ తను బాడీ లాంగ్వేజ్ కూడా very very good. All the very best guys. Thank you Vijay Bini Master. Regina garu, Jatin amazing performance, chala baga chesaru meeru. Like master cheppinante aa footwork ante I really loved that solo bit when you came and did this thing, and the entire set design looked so good, like it was made for you. Aa smoke ala timing lo ochindi, it just worked so well. That was my favorite bit in the entire song. Dakshita, I love what you're wearing. The costume works so well. You don't look uncomfortable in it. You were able to do boys ani em chestunaru mi alage chesaru aa Scots lo. Very very nicely done. Whole choreography chala baagundi Jatin. Thank you Regina garu. Thank you judges. And Jatin, what a stylish performance Jatin. Nu style చూస్తే ఒక సల్మాన్ ఖాన్ లా అనిపించింది, నీ యాటిట్యూడ్ చూస్తే ఆమిర్ ఖాన్ లా అనిపించింది. వెరీ సూపర్. బట్ నువ్వు చాలా థిన్ గా ఉన్నావు, ఎందుకు తెలుసా? చాలా థిన్. యు ఆర్ సో థిన్ బికాస్ యువర్ నేమ్ ఇస్ జతిన్. నాకు అర్థం కాలేదు సార్. చెన్నై ఎక్స్ప్రెస్ కంటా జతిన్ ఎక్స్ప్రెస్ అంత ఫాస్ట్ డాన్స్ లో. thank you so much ra. ఇలాంటి ఆనంద సమయంలో నేను నా తమ్ముడితో ఒక్క మాట మాట్లాడితే. యా ప్లీజ్ తమ్ముడు, అమ్మాయిలు అయిపోయారు, దెయ్యాలు అయిపోయినాయి, ఇంకేం నెక్స్ట్ ఏలియన్సా? చెప్పు తమ్ముడు, నెక్స్ట్ ఏం ప్లాన్? నెక్స్ట్ సాంగ్ ఏంటి మన? అభిగాడు ఇంకేం లేక గ్రహాంతరవాసి కప్పలతో డాన్స్ చేద్దాం అనుకుంటున్నాడు, కప్లింగ్ డాన్స్. గ్రహాంతరవాసి ఎవరైనా మాకు పర్లేదు. వెన్నెల్లో హాయ్ హాయ్ ఎపిసోడ్ డాన్స్ చేపిస్తారు నాతో. మీరు లాస్ట్ టైం అన్యాయం చేశారు. ఈ రోజు మా వాడి చేత ఏలుకో నాయక నాది బాధ్యత. ఈ రోజు మా తమ్ముడు లేచి డాన్స్ చేసే బాధ్యత మీదే. మీరు చేయించలేదు, నా తమ్ముడు చచ్చినట్టే. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు చెప్పు? సుష్మిత రాబోతుంది. మనోడు అడిగిందే సుష్మితతో డాన్స్. సారీ, పర్ఫార్మెన్స్ అయిన తర్వాతే తమ్ముడుతో సుష్మితతో. ఫస్ట్ అయితే సుష్మిత డాన్స్ చూసేద్దాం. ఫర్ నౌ అయితే జాయిన్ అండ్ వెల్కమ్ సుష్మిత. హలో, హాయ్ బేబీ. హలో. ఇంకా పడుకునే ఉన్నావా? నీకు చెప్పాను కదా ఈరోజు పబ్కి వెళ్దామని. నువ్వు రాకపోతే నేనే వెళ్ళిపోతాను. వద్దు 5 minutes లో బయట ఉంటాను.
జడ్జెస్ స్పెషల్లీ రెజినా గారు. స్పెషల్లీ రెజినా గారు ఎందుకు అంటే గర్ల్స్ గురించి చేసిన విషయం కాబట్టి, గర్ల్స్ 2 minutes లో రెడీ అవ్వరు అని చెప్పి అంటే మీరు చాలా ధీటుగా సమాధానం ఇచ్చారు కాబట్టి. గర్ల్స్ టేక్ 2 hours టు గెట్ రెడీ అని ఎవరు చెప్పారు, కానీ 5 minutes రెడీ అయిపోయారు మీరు. 5 minutes లో రెడీ అయితే ఇలా ఉంటుంది, 2 hours లో రెడీ అయితే అలా ఉంటుంది. సిజ్లింగ్ సుష్మిత యాజ్ యూజువల్ చాలా బాగా చేశారు మీరు. సునీల్ మాస్టర్ గ్రేట్ కొరియోగ్రఫీ. I just wish I saw a little more dance. Sorry, నేను చాలా గ్రీడీగా ఉన్నాను ఈ విషయంలో. Because you dance really well. మీ మూమెంట్స్ అన్ని నాకు చాలా ఇష్టం. The way you finish your movements అన్నమాట. So I like the concept. చాలా క్యూట్ గా ఉంది. Also I like the pillow bit. Beginning లో చేశారు కదా అది. And I like this whole transformation మధ్యలో. The changing of costume. Thank you ma'am. Thank you so much రెజినా గారు. విజయపిని మాస్టర్. బ్యూటిఫుల్ కాన్సెప్ట్, చాలా మంచి కాన్సెప్ట్. అంటే కొరియోగ్రఫీ ప్రతి ఎలిమెంట్ ని యూజ్ చేసుకుని చేశారు, నాకు అది బాగా నచ్చింది. అంటే తను బెడ్షీట్ ఓపెన్ చేసినప్పటి నుంచి ఆ పిల్లో యూజ్ చేయడం, తర్వాత బ్రష్ చేయడం, నాకు అన్ని బాగా నచ్చాయి. బట్ బాగా నచ్చింది ఆ బ్లోయర్ ఎఫెక్ట్ లో తను చేశారు కదా, అది నాకు చాలా బాగా నచ్చింది. మంచి కాన్సెప్ట్, ఇంకా చేసుంటే వావ్. అవును, బాయ్స్ అందరికి మాత్రం ఈ కాన్సెప్ట్ నచ్చుతుంది. ఎందుకంటే 5 minutes లో అమ్మాయిలు రెడీ అయ్యి వస్తున్నారంటే అలా చాలా మంది బాయ్స్ కి నచ్చుతుంది. ఒక 1 hour తీసుకుంటే 5 minutes తీసుకుంటే వాట్ ఇస్ ద ప్రాబ్లం? అంటే పెళ్లికి రెడీ అయితే పర్లా, చావుకు కూడా రెడీ అవుతారు, అదే ప్రాబ్లం. బట్ ఈ 5 నిమిషాల్లో రెడీ అయ్యి వెళ్ళటం అయినా ఎక్కడి నుంచి అయినా రావటంలోనే దిట్ట అంటే మాత్రం అది మనందరికీ తెలిసిందే, మన హైపరాది గారు. బాబు నాకేం తెలియదు. తమ్ముడు మీకు ఎంత టైం పడుతుంది రెడీ అవ్వడానికి? తమ్ముడు వెంటనే రెడీ అయిపోతాడు. బట్ ఈ డాన్స్ వల్ల అంటే మీరు హ్యాపీయా, మీ తమ్ముడు హ్యాపీయా? ఆల్వేస్ నా తమ్ముడు హ్యాపీ, నా తమ్ముడు హ్యాపీ. ఆది గారు ఇప్పుడు హైలీ సాటిస్ఫాక్షన్ లెవెల్లో ఉన్నారు. అరే నువ్వు మాటకి మాట్లాడితే తమ్ముడు శ్రోతప్పి పడిపోయాడు. నువ్వు మాట్లాడి చూడు, కళ్ళు తేలేసాడు. నా తమ్ముడు చెవులో నారాయణ మంత్రం చదవాలా. తమ్ముడు లేవరా. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. సుష్మిత, ఆల్ ద వెరీ బెస్ట్. It's voting time. I request both the contestants on the stage, please. Round 1 winner ఎవరు అని డిసైడ్ చేసేటువంటి టైం. రెజినా గారు, మీ ఓట్ ఎవరికి? My vote goes to Jatin. విజయపిని మాస్టర్. My vote goes to Jatin. Superb, 2 words Jatin and Super 6 లో ఈ పర్ఫార్మెన్సెస్ ని ఓట్ వేసేటువంటి ఛాన్స్ సంకేత్ కి. సంకేత్, మీ ఓట్ ఎవరికి? My vote also goes to Jatin. Congratulations Jatin, round 1 winner. ఏంట్రా ఫెయిల్ చూసుకుంటున్నావు? ఏం అయ్యే పనుల్లా కనిపించలేదు. ఒక్కసారి వచ్చింది పాపం కిందకి, అప్పటి నుంచి వెళ్ళట్లేదు పైకి. ఏదో ఒకసారి వచ్చాను, కింద కాలు జారిపడి అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను, కాలు ఇరిగిన దానిలాగా. నాకు ఫిజికల్ గాను మెంటల్ గాను స్ట్రెయిన్. ఈ డాన్సులు అవి మన వల్ల కాదురా. నీ గుండె పగిలిపోయి ఒక నిజం చెప్తా ఇప్పుడు నేను. నువ్వు లాస్ట్ టైం పర్ఫార్మ్ చేసిన సాంగ్ ఉంది కదా, ఏం సాంగ్ కి పర్ఫార్మ్ చేసావు? ఒక్క మగాడు నాంచొద్దు అన్నాడా? ఈ వారం సాంగ్ కి స్టార్టింగ్ ఎవరిని పెట్టావు? అభి. Super 6 కి వెళ్ళావా లేదా? వెళ్ళలేదు. దీన్ని బట్టి నీకు అర్థమైంది ఏంటి? ఏ రకంగానే అభి కలిసి రావట్లేదు. మ్యాటర్ అది కాదు, నీకు కలిసి రావట్లా, వాడికి కలిసి రావట్లా. అభి నువ్వు ఎంత సిగ్గుపడినా ఒక్కసారి నా కోసం ఏదన్నా డైలాగ్ చెప్పొచ్చు కదా అభి. స్టార్ట్ చేయమంటా? స్టార్ట్ చేయి తమ్ముడు. చెప్పు. కళ్ళు కూడా మాట్లాడగలవని నాకు తెలియదు. ఇది నిన్న రాజు చెప్పాడు నాకు. ఆడు చెప్పింది కదా, ఆడి ప్రాక్టీస్ చేయించాడు మంచిగా. మీరు అదే డైలాగ్ మంచిగా చెప్తే డాన్స్ వేస్తా అన్నారు కదా నిన్న. ఇక్కడ ఇంతమంది లేడీ కంటెస్టెంట్లు ఉన్నా నేను మిమ్మల్ని ఎందుకు చూశాను? తెలిసి కలిసినా తెలియక కలగపోయినా మన టీములు కలిసాయి. ఇప్పుడు నా చేతిలో మీ చేయి పెట్టి మన ఇద్దరం కలిసి నాతో ఒక చిన్న స్టెప్ వేస్తారా? నా తమ్ముని నరికేండి రా. కూర్చుని మాట్లాడకి. ఓకే ఇంకొక అవకాశం ఇచ్చా, తమ్ముడు ఉపయోగించుకోలేకపోయాడు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ నాన్న. సుష్మిత.
ఓకే, ఇంతటితో ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయింది కాబట్టి లెట్స్ బిగిన్ రౌండ్ నెంబర్ 2. ఈ రౌండ్ ని బిగిన్ చేయడానికి రిక్వెస్ట్ రాజు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో రాజు, సూపర్ 6 లో ఎవరిని ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాం? మా అక్క ఝాన్సీ అక్కకి. రౌండ్ 2, రాజు వర్సెస్ ఝాన్సీ. సో ఝాన్సీ, నువ్వు స్టార్ట్ చేస్తావా, రాజుని చేయమంటావా? నేను స్టార్ట్ చేస్తాను. సో ఝాన్సీ తన పర్ఫార్మెన్స్ తో రెడీగా ఉంది. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హర్. ఈరోజు ఇంతమందిని కలవడానికి వెళ్తున్నాను కదా, ఏ కలర్ డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది? రెడ్ కలర్ అనేది ప్యాషన్, లవ్ కి సింబాలిక్ గా ఉంటుంది. ఈ కలర్ విజయ్ మినీ మాస్టర్ కి కరెక్ట్ గా సెట్ అవుతుంది అనుకుంటా. సో మాస్టర్, ఇది మీకోసం. ఎల్లో కలర్ అనేది హ్యాపీనెస్, క్రియేటివిటీకి సింబాలిక్ గా ఉంటుంది. ఈ కలర్ హైపర్ అధికారికి సెట్ అవుతుంది అనుకుంటా. అధిగారు, ఇది మీకోసం. బ్లూ కలర్ అనేది పీస్ అండ్ లాయల్టీకి సింబాలిక్ గా ఉంటుంది. ఈ కలర్ నందు గారికి సెట్ అవుతుంది అనుకుంటా. సో నందు గారు, ఇది మీకోసం. కలర్ అనేది సిన్సియారిటీకి సింబాలిక్ గా ఉంటుంది. అంతేకాకుండా అమ్మాయిలకి బాగా ఇష్టమైన కలర్ కాబట్టి రెజినా గారు, ఇది మీకోసం.
జడ్జెస్ ఇక్కడ ఉన్నది ఎవరో కాదు, వీళ్ళందరూ ఝాన్సీ సైన్యం. జడ్జెస్, ఈ కలర్ చేంజింగ్ క్రియేటివ్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? విజయబిని మాస్టర్. హాయ్ ఝాన్సీ, హాయ్ సుదర్శన్ మాస్టర్. కలర్ చేంజింగ్ కాన్సెప్ట్ చాలా బాగుంది, ఎస్పెషల్లీ మాస్టర్. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ రిప్రజెంట్ చేస్తూ దాన్ని వర్ణిస్తూ దాని గురించి చేసుకుంటూ వెళ్ళారు చేంజెస్. అంత ఈజీ కాదు ఉన్న టైమింగ్ లో చేంజ్ చేయడం. సో ఆ చేంజ్ చేసినందుకు మీ అందరికి వెరీ వెరీ గుడ్. టీమ్ అన్నారు కదా మీరు నందు బ్రో, వీళ్ళందరూ ఒక టీం అని, ఒక సైన్యం. నిజంగా అది కనిపించింది. ఎందుకంటే మన డ్రెస్ తీయడమే కష్టం ఉన్న టైంలో, ఆ టైంలో ఒక అమ్మాయికి రాకపోతే ఝాన్సీ తనది ఓపెన్ చేసి డ్రెస్ తనది కూడా ఓపెన్ చేసింది. సో వెరీ గుడ్, వెరీ గుడ్. సో మీ అందరు టీమ్ గా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. వెరీ గుడ్. మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి, ఎరగ తీయాలి. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఝాన్సీ చాలా చాలా బాగా చేశారు మీరు. స్పెషల్లీ మీరు మీ ఎక్స్ప్రెషన్స్ ఎప్పుడు ఉండేదే. అండ్ బాయ్స్, వెరీ గుడ్ బాయ్స్. ఇంకొకటి మాస్టర్, ఈ కాస్ట్యూమ్ స్టిచెస్ మొత్తం కట్టింగ్ స్టిచ్చింగ్ అని చేసింది ఝాన్సీ గారే. ఓ నైస్ 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 నైస్. థాంక్యూ సార్. సో వెరీ గుడ్. మీకు ఓ మంచి మాస్టర్ సుదర్శన్ మాస్టర్ ఉన్నారు, అండ్ మీ మాస్టర్ రమేష్ మాస్టర్ కూడా ఉన్నారు. సో మీరు అలా వెళ్తూనే ఉంటారు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ విజయబిని మాస్టర్. రెజినా గారు, ఒక మంచి కలర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు మీరు ఝాన్సీ. సో నైస్, సో వెల్ విత్ ద సాంగ్, విత్ ద ట్రాక్. థ్యాంక్ యూ ఫర్ డెడికేటింగ్ దిస్ కలర్ టు మీ. ఐ థరోలీ ఎంజాయ్ ద పర్ఫార్మెన్స్. అమేజింగ్ పర్ఫార్మెన్స్ సుదర్శన్ మాస్టర్. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ సచ్ గుడ్ టైమింగ్ ఆల్సో. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ రెజినా గారు. అండ్ సుదర్శన్ మాస్టర్, అందరికీ తెలుసా, ప్రేక్షకులు అందరికీ చెప్తున్నాను, ఈ సాంగ్ లో వచ్చిన వాయిస్ నాది. అయినా సుదర్శన్ మాస్టర్ నాకు అన్యాయం చేశారు తెలుసా మాస్టర్. నాకు తెలుసు మీరు అందరితో గొడవనే పెట్టుకుంటారని. ఏంటి అది? రెడ్ కలర్ మాస్టర్ కంట, బ్లూ కలర్ నందు గారి కంట, ఎల్లో కలర్ ఆది గారి కంట, పింక్ కలర్ రెజినా గారి కంట. కలకలాడుతున్న ఈ ముఖానికి ఒక కలర్ ఇచ్చారా మీరు? ఒక కలర్ ఇచ్చారా? నేనేంటి తక్కువనా? ఒరా టాబ్లెట్ ఇరా రే. జడ్జెస్, ఝాన్సీ ఇంకా తన సైన్యం, రమేష్ మాస్టర్ అండ్ తన సైన్యం, నేను చెప్పాను కదా ఈవెంట్స్ లో పర్ఫార్మ్ చేస్తుంటారని. మనం డి స్టేజ్ మీద ఝాన్సీని డిఫరెంట్ స్టైల్స్ లో డాన్స్ చేయడం చూసాం. రెజినా గారు, ఒక్కసారి మన ఝాన్సీ అండ్ వాళ్ళ సైన్యం ఈవెంట్ స్టైల్లో డాన్స్ చేస్తే, ఆ సైన్యం డాన్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ సైన్యాధిపతి పైనే ఉండాలి మన రమేష్ మాస్టర్ కూడా. రెడీ సార్, సాంగ్. ఒక్కసారి రమేష్ మాస్టర్ ఝాన్సీ ఎంట్రోకి గట్టిగా. రమేష్ మాస్టర్ ఇక్కడ ఉంటాడు కానీ అతనితో వర్క్ చేసే వాళ్ళందరినీ ఇక్కడ ఉంచుతాడు రమేష్ మాస్టర్. ఎలా అనిపించింది రెజినా గారు ఈవెంట్ స్టైల్లో ఎంటర్టైన్మెంట్? బాగా ఎంటర్టైనింగ్ గా ఉంది. I was trying to look వాళ్ళు ఎలా మ్యాచ్ చేస్తున్నారు స్టెప్స్ అని. But they too good, they very experienced. చాలా ఎక్స్పీరియన్స్ గా ఉన్నారు మీరు. How long have you been doing this for? 25 above. Wow. And మీరు ఝాన్సీ? 12 years. మాస్టర్ సుమారు ఎన్ని ఈవెంట్లు చేసి ఉంటారు కలిసి? ఏమో సుమారు 900 1000 అలా అయిపో ఉంటాయి. 1000+ ఈవెంట్స్ they must have done. Super మాస్టర్, lovely, great. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మేము ఈ స్టేజ్ ఎక్కుతామని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ ఝాన్సీ అక్క. మాస్టర్ గారు, మీరు నేర్పించిన డాన్స్ తో మేము ఈరోజు ఇక్కడికి వచ్చి పర్ఫామ్ చేసామండి. నేను అయితే ఒకటే మాట చెప్తున్నాను, 10,000 ప్రోగ్రాములు చేసిన ఈ స్టేజ్ మీద చేస్తే ఆ 10,000 మాకు కనపడవండి. ఈ ఆనందం వేరు. యాక్చువల్గా ఝాన్సీ గారి పర్ఫార్మెన్స్ అంటే మాస్ 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 అనుకున్నారు. ఒక గురువు పక్కనే ఉంటుండగా నేనేం చెప్పినా తీసుకొని తన బాడీ లాంగ్వేజ్గా కొరియోగ్రఫీ చేసినటువంటి నిజంగా సుదర్శన్ మాస్టర్ ఒక ఫ్రెండ్లీగా అవుతున్నారు. చాలా హ్యాపీ. నా స్టూడెంట్ని ఇంత స్థాయిలో నేర్పించారు. చాలా హ్యాపీగా ఉంది.
లవ్లీ, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ రమేష్ మాస్టర్. థ్యాంక్ యూ సుదర్శన్ మాస్టర్. థ్యాంక్ యూ అందరికి. సో ఆడియన్స్ చూశారు కదా బుధవారం రాత్రి జరిగినటువంటి ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్సెస్. నేను మీకు ప్రామిస్ చేస్తున్నా రేపు రాత్రి బ్లాక్ బస్టర్ పర్ఫార్మెన్సెస్ తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ యు గైస్ టేక్ కేర్. నేను మీ నందు సైనింగ్ ఆఫ్. గుడ్ నైట్.